లాయర్ మాకు ఫ్రాడ్ చేశారు 8 lakhs ఆ ఫ్రాడ్ చేసిన విషయం బార్ కౌన్సిల్లో చెప్పాం. అది బార్ విషయం. వాళ్ళు చెప్తే మీకు ఫ్రాడ్ జరిగిందంటే మేము ఇన్వెస్ట్ చేయము, అది ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీస్ వాళ్ళకి అలా చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే 120 ఫార్వర్డ్ చేశారు. కంప్లైంట్ 120 వెళ్ళాక 110 రెస్పెక్ట్తో మాట్లాడడం జరిగింది. ఇలా అయిందని లాస్ అయింది. అతను చేయలేమండి అన్నారు. అయితే సిబిసి గారితో మాట్లాడి సిఏ గారితో మాట్లాడారు సాయంత్రం. సార్ ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ అండ్ విశాఖలో మాకే మొత్తం కలిపి కూడా పెట్టాను. ముర్రా రావడం ఎలా మోసం చేస్తారు కూడా మీరు ఎవిడెన్స్ పెట్టినప్పుడు మీరు కాన్ఫరెన్స్ చేస్తారు. ఫ్రెండ్లీగా ఉండి మాతో మోసం చేసి మాతో డబ్బులు లాస్ చేస్తారు. ఖర్చు పెట్టించారు సార్ మా మదర్ అంతే డబ్బులు ఖర్చు పెట్టించేస్తాం. అంటే ఇల్లు కట్టించాం మళ్ళీ ఆ గుళ్ళు ఓలు కొట్టారు వాసు బాగాలేదు కాదని చెప్పి ఆవిడ మోసం చేస్తారు. అలా డబ్బులు లాస్ చేస్తారు. ఆ డబ్బులు లాస్ చేసిందిగా మా చుట్టాల దగ్గర తీసుకొని మరీ చేయించారు. ఆ లాస్ కూడా డబ్బులు పోయినాయి. 6 లక్షలు కాలికి ఇవ్వాల్సింది. అయితే వాళ్ళకి వెళ్ళారు. అడ్వకేట్ మీ పేరు ఉంటారు. ఆల్రెడీ ఇచ్చాను సార్. ఈ ప్రాసెస్ నాకైతే ఐడియా లేదు. బట్ నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాది మ్యాటర్ నాకైతే రాసుకోవడం కూడా జరిగింది. కంప్లైంట్ ఆ కంప్లైంట్ రాసుకున్న తర్వాత రెండోసారి కూడా వెళ్ళిపించారు. సెకండ్ టైం కంప్లైంట్ సెకండ్ టైం కూడా రెండోసారి వెళ్ళిపించారు. కంప్లైంట్ రాసుకోవడానికి పిలిచారు నాకు. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అట్లీగా క్లియర్ అయితే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు నెల ఎవరికి పడితే కాదు. ఇక్కడ విశాఖలో మాఫీ మాట్లాడుతున్నారు. విశాఖలో మాఫీ చాలా ఎక్కువ. అసలు ఎవరికి ఇచ్చా నువ్వు నువ్వు సమస్య ఓకే మీరు ఎవిడెన్సెస్ కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. వెనకాల చిన్న చిన్న వెబ్ పేజెస్ ఆన్లైన్లో కూడా రన్ అవుతున్నాయి. పైన లింక్ ఉంటే లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ రిటర్న్ మాఫీ ఉంది కూడా క్లియర్ పెట్టాలి. ఆడియో కూడా ఉంటుంది సార్. కింద ఆడియో లింక్స్ ఉన్నాయి. ఆడియో లింక్స్ మీకు ఏం జరిగిందో కూడా ఆడియో లింక్స్ కూడా వస్తుంది. మోడల్ ఇక్కడ మాట్లాడి కూడా వస్తున్నాయి కదా. కొంచెం అందుకే చేస్తుంది.